హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మేకకాళ్ళ సీర్వ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చిక్కటి గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇదైతే చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి, దీనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు మరి లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా కుక్కర్ గ్యాస్ మీద పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు మగ్గించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకుని మగ్గించుకోవాలి. సాల్ట్, పసుపు వేసి బాగా వాష్ చేసి పెట్టుకున్న మేకకాళ్ళండి ఇవి. వీటిని ఈ ఫ్రై అయిన ఉల్లిపాయల్లో వేసేసుకుని దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes మగ్గిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ పసుపు, మీ కారానికి తగ్గట్టు కారం అయితే వేసుకోండి. నాకైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ కారం అయితే పట్టింది. ఇవి వేసుకుని కారం అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మటన్ మసాలా, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకుని ఈ మసాలా అన్నీ కూడా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఎక్కువే వాటర్ పడతాయండి. వాటర్ వేసుకుని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి మధ్యలో చూసుకుంటూ ముక్క మెత్తబడేటట్టు కుక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ ఒక 10 to 12 విజిల్స్ అయితే పట్టింది. 12 విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ముక్కుడు కింద లేదో చెక్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలండి. చింతపండు రసాన్ని వేసుకుని ఒక 7 to 8 minutes బాగా కుక్ చేసుకోవాలి, బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ కోసం అయితే తాలింపు అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి. ఈ తాలింపు పెడితేనే ఈ కర్రీకి చాలా అంటే చాలా టేస్ట్ అన్నమాట. సో ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్నటువంటి ఈ మటన్ పాయాని దీంట్లో అయితే వేసేసుకోవాలండి. ఇలా తాలింపులో వేసుకున్న తర్వాత ఒక 5 minutes బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా మనం ఆఫ్ చేసేసుకుంటే కనుక ఇది కొద్దిగా చల్లబడిన తర్వాత ఇంకా కొంచెం థిక్నెస్ అయితే వస్తుందండి. దీనికి ఈ మేకకాల్లో కాలుష్యం అయితే ఎక్కువ ఉంటుందండి. కాలుష్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువగా మోకాళ్ళ నొప్పులకి, ఒళ్ళు నొప్పులకి, ఏ నొప్పులకైనా చాలా బాగా పనిచేస్తుందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేనైతే టేస్ట్ చేసేసాను. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.